కల్వకుంట్ల సలీం ఫేక్ ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా బీఆర్ఎస్ కర్మ కర్త క్రియ అంతా కేటీఆర్ అంటూ సిద్ధరామయ్య వీడియోలు. ఇటు శనార్థి తెలంగాణ క్లిప్పింగ్ మార్ఫింగ్ చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ బట్టేబాజు పనులు. ఫేక్ ప్రచారానికి కేటీఆర్ పేటెంట్. రోజుకో తప్పుడు ప్రచారంతో కన్ఫ్యూజన్. కల్వకుంట్ల అవినీతిని సైడ్ చేసేందుకైనా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు. స్ట్రాంగ్గా కేటీఆర్ సోషల్ మీడియా వింగ్. ప్రజలు బుద్ధి చెప్పిన తీరు మారలే. ప్రతిపక్షానికి పరిమితమైన కుట్రలు ఆపట్లే. కాంగ్రెస్ టార్గెట్గా తప్పుడు ప్రచారం అంటూ ఒకరిని చూస్తున్నాను. ఇగో రేవంత్ రెడ్డితో చంద్రబాబుతో రేవంత్ రెడ్డి అర్ధరాత్రి భేటీ అంటూ ఇది ఈ ప్రళయమే ఈ విషయాలు ఇవన్నీ కూడా మొత్తానికి అయితే కేటీఆర్ సోషల్ మీడియా వింగ్ ఈ ఫేక్ ప్రచారం చేసి అటు కాంగ్రెస్ పార్టీది కావచ్చు లేదంటే ఇటు శనార్థి తెలంగాణ కావచ్చు మిగతా వాటి మీద కూడా ఈ ఫేక్ ప్రచారం చేసి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. సో దీనిపైన పెద్ద ఎత్తున మరి ఇంకా అందుకే కల్వకుంట్ల సలీం ఫేక్ అట. ఏది సిద్ధరామయ్య సంబంధించిన ఇంతకుముందు చూపించిన ఫేక్ వీడియో, ఆ ఫేక్ వీడియోను ఈరోజు పోస్ట్ చేసి ఒక ఇగో ఇదే ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో ఇది వేరే వాళ్ళతో వేయించి ఆయన షేర్ చేసి అది ఏదో తెలియదు ఒక మంత్రిగా పనిచేసినప్పుడు ఇగో ఇట్లాంటి ఫేక్ మార్ఫింగ్ చేస్తూ ఉంటే ప్రజలు ఎట్లా తన్ని ధరమరా ఊకుంటారా? ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, ఇంకా బుద్ధి చెప్తారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు బుద్ధి చెప్పి సరిపోవట్లేదు మీకు. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు మీకు. కల్వకుంట్ల సలీం ఫేక్ ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా బీఆర్ఎస్ కర్మ కర్త క్రియ అంతా కేటీఆర్ అంటూ సిద్ధరామయ్య వీడియోలు. ఇటు శనార్థి తెలంగాణ క్లిప్పింగ్ మార్ఫింగ్ చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ బట్టేబాజు పనులు. ఫేక్ ప్రచారానికి కేటీఆర్ పేటెంట్. రోజుకో తప్పుడు ప్రచారంతో కన్ఫ్యూజన్. కల్వకుంట్ల అవినీతిని సైడ్ చేసేందుకైనా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు. స్ట్రాంగ్గా కేటీఆర్ సోషల్ మీడియా వింగ్. ప్రజలు బుద్ధి చెప్పిన తీరు మారలే. ప్రతిపక్షానికి పరిమితమైన కుట్రలు ఆపట్లే. కాంగ్రెస్ టార్గెట్గా తప్పుడు ప్రచారం అంటూ ఒకరిని చూస్తున్నాను. ఇగో రేవంత్ రెడ్డితో చంద్రబాబుతో రేవంత్ రెడ్డి అర్ధరాత్రి భేటీ అంటూ ఇది ఈ ప్రళయమే ఈ విషయాలు ఇవన్నీ కూడా మొత్తానికి అయితే కేటీఆర్ సోషల్ మీడియా వింగ్ ఈ ఫేక్ ప్రచారం చేసి అటు కాంగ్రెస్ పార్టీది కావచ్చు లేదంటే ఇటు శనార్థి తెలంగాణ కావచ్చు మిగతా వాటి మీద కూడా ఈ ఫేక్ ప్రచారం చేసి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. సో దీనిపైన పెద్ద ఎత్తున మరి ఇంకా అందుకే కల్వకుంట్ల సలీం ఫేక్ అట. ఏది సిద్ధరామయ్య సంబంధించిన ఇంతకుముందు చూపించిన ఫేక్ వీడియో, ఆ ఫేక్ వీడియోను ఈరోజు పోస్ట్ చేసి ఒక ఇగో ఇదే ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో ఇది వేరే వాళ్ళతో వేయించి ఆయన షేర్ చేసి అది ఏదో తెలియదు ఒక మంత్రిగా పనిచేసినప్పుడు ఇగో ఇట్లాంటి ఫేక్ మార్ఫింగ్ చేస్తూ ఉంటే ప్రజలు ఎట్లా తన్ని ధరమరా ఊకుంటారా? ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, ఇంకా బుద్ధి చెప్తారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు బుద్ధి చెప్పి సరిపోవట్లేదు మీకు. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు మీకు.